ఈరోజు కందిపొడి చేసుకుందామండి. ఇది ఒక కప్పు కందిపొడి తీసుకున్నాను. హాఫ్ కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు, కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అండి. ముందుగా జీలకర్ర, ధనియాలు వేసుకోవాలండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు ఇలా గింజలు బయటకు వచ్చేలా తీసుకుంటే ఇలా గింజలు ఎండుమిరపకాయలు నుంచి ఆ గింజలు కూడా వేగి కమ్మగా ఉంటాయి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ముందుగా ఒక మిక్సీలో ఒక తిప్పుకోవాలండి. కొంచెం ఉప్పు వేసి రకాల పప్పులు వేయించి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మిక్సీలో ఫైనల్గా వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇది కొంచెం బరగ్గానే ఉంటే బాగుంటుందండి, మరీ మెత్తగా నోటికి తగులుతుంది. చూడండి చక్కటి గోల్డ్ కలర్లో వచ్చింది. ఇది కొంచెం బరగ్గా ఉంచుకున్నాం కదా, అందుకని చక్కగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. టేస్ట్ చూసాము.